హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఇండియాలో ఉన్న అతిపెద్ద కంపెనీలో ఒకటైనటువంటి ఈ యొక్క వేదాంత కంపెనీ మీద అయితే ఒక పెద్ద బాంబ్ అయితే పడిందనమాట. బాంబ్ అంటే రియల్ బాంబ్ కాదు గైస్. బాంబులు అంటే ఒక రిపోర్ట్ అనమాట. సో ఒక కొత్త రిపోర్ట్ అయితే వచ్చింది గైస్. సో అందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ రిపోర్ట్లో ఈ యొక్క కంపెనీ మీద చాలా అలిగేషన్స్ అయితే వేస్తున్నారు. ఈ కంపెనీని ఒక పారాసైట్ కంపెనీ అని, అంతేకాకుండా ఈ వేదాంత అనేది త్వరలో కొలాప్స్ అవ్వడానికి రెడీగా ఉందని అయితే ఈ యొక్క రిపోర్ట్లు అయితే చెప్తున్నారనమాట. వైస్రాయ్ రీసెర్చ్ అనే ఈ యొక్క యూఎస్ చెందినటువంటి ఒక రీసెర్చ్ బేస్డ్ కంపెనీ అనమాట, ఒక ఫిర్మ్. సో ఇది వేదాంత ఒక పోంజీ లైక్ స్కీమ్ నడుపుతుందని చెప్తుందనమాట. సో ఈ న్యూస్ వల్ల ఈ యొక్క స్టాక్ ఇంట్రాడేలో 8% వరకు కూడా ఫాలో అయింది గైస్. అసలు ఇంతకీ ఈ యొక్క వైస్రాయ్ అంటే ఎవరు, అదేవిధంగా నిజంగానే ఈ యొక్క వేదాంత కంపెనీ ఫ్రాడ్ చేస్తుందా? సో అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, అసలు మనం ఈ టైంలో ఏం చేయాలనేది అయితే నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఫ్రెండ్స్, ఇక మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మనకి ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే ఇప్పుడే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, మనందరికీ వేదాంత గ్రూప్ తెలుసు కదా, అనిల్ అగర్వాల్ గారి పెద్ద మెటల్ అండ్ మైనింగ్ కంపెనీ అనమాట. కానీ ఇంతకీ ఈ యొక్క వైస్రాయ్ రీసెర్చ్ ఈ యొక్క కంపెనీ ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వీళ్ళు ఒక యుఎస్ బేస్డ్ షార్ట్ సెల్లింగ్ ఫిర్మ్ అనమాట. ఈ యొక్క షార్ట్ సెల్లర్ అంటే ఏంటంటే, ఒక కంపెనీ స్టాక్ పడిపోతుందని ముందుగానే వీళ్ళు తెలుసుకొని ఆ కంపెనీలో సెల్లింగ్ అయితే చేస్తారనమాట. ఈ యొక్క షార్ట్ సెల్లర్స్ గేమ్ అంతా కూడా ఇదే ఉంటుందన్నమాట. ఏదైనా కంపెనీలో పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఎదిగిపట్టి దాని మీద ఒక నెగిటివ్ రిపోర్ట్ పబ్లిష్ చేస్తారన్నమాట. సో ఆ యొక్క రిపోర్ట్ పబ్లిక్లోకి రాగానే చాలామంది ట్రేడర్స్ ప్యానిక్తో సెల్లింగ్ అనేది చేస్తారు కదా. సో ఈ విధంగా స్టాక్ అనేది హెవీగా ఫాలో అవుతున్నప్పుడు వీళ్ళు ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు హై రేట్లో ఎప్పుడైతే పైన ఉండేటప్పుడు వీళ్ళు ఇక్కడ సెల్ చేస్తారన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క షార్ట్ సెల్లింగ్ స్టోరీ అంతా కూడా ఆల్రెడీ ఇంతకు ముందు మనం వింటున్నటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది కదా. ఆల్రెడీ మనం బాంబ్ లాంటి న్యూస్ని ఆల్రెడీ మనం ఫేస్ చేసాం గైస్. అది మనకు హిండెన్బర్గ్ రిపోర్ట్ అనమాట. అదాని విషయంలో ఆల్రెడీ జరిగింది కదా. సో అదాని స్టాక్స్ నియర్లీ 70-80% అయితే కుప్పకూలిపోయాయి అనమాట ఒక్క రిపోర్ట్ వల్ల అయితే. సో అలాంటి రిపోర్టే ఇప్పుడు వీళ్ళు వేదాంత గ్రూప్ మీద అయితే వేశారనమాట. సో ఫ్రెండ్స్, జూలై 9న ఈ యొక్క వైస్రాయ్ రీసెర్చ్ అనే కంపెనీ 85 పేజెస్ గల ఒక రిపోర్ట్ని ఇక వేదాంత గ్రూప్ రిలేటెడ్గా అయితే పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు వేదాంత పేరెంట్ గ్రూప్ కంపెనీ అయినటువంటి విఆర్ఎల్, యూకే పేరెంట్ కంపెనీ, ఈ యొక్క కంపెనీ యొక్క బాండ్స్ మీద ఆల్రెడీ వీళ్ళు షార్ట్ సెల్లింగ్ చేసినట్టుగా ఈ యొక్క రిపోర్ట్లో అయితే చెప్పారనమాట. సో ఈ యొక్క పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డిఫాల్ట్ అయిపోద్ది. సో ఆ కంపెనీ అనేది హెవీగా ఫాలో అయిపోద్ది అనేది అయితే వీళ్ళ యొక్క నమ్మకం అనమాట. సరే, ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే, సో అసలు రిపోర్ట్లో ఏముంది? సో రిపోర్ట్ చాలా పెద్దది గైస్, బట్ దాన్ని మీకోసం నేను ఒక 3 పెద్ద బాంబ్ సెల్స్గా అయితే బ్రేక్ చేసి మీకు చెప్తాను అనమాట. అందులో ఫస్ట్ది ఏంటంటే, ది పారాసైట్ స్ట్రక్చర్ అండ్ ద పోంజీ క్లెయిమ్. ఇది చాలా పెద్ద విషయం గైస్. రిపోర్ట్లో వేదాంత యూకే పేరెంట్ కంపెనీని ఒక పారాసైట్తో పోల్చారనమాట. అంటే ఈ యొక్క విఆర్ఎల్, ఈ యొక్క పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో దీనికి సొంతంగా ఎటువంటి పని కూడా లేదనమాట. ఇది హెల్దీగా ఉన్నటువంటి వేదాంత కంపెనీ నుంచి డబ్బులన్నింటినీ కూడా లాగేసుకుంటుంది అనేది అయితే వీళ్ళు చెప్తున్నారన్నమాట. సో క్యాష్ అంతా కూడా ఇండియాలో ఉన్నటువంటి వేదాంత కంపెనీ, అంటే ఇండియా నుంచి యూకేకి పంపించేస్తున్నారు అని అయితే వీళ్ళు యొక్క రిపోర్ట్లో మెన్షన్ చేస్తారన్నమాట. సో అంతేకాకుండా పోంజీ స్కీమ్ అని ఎందుకన్నారంటే, సో ఈ యొక్క నిజమైన పోంజీ స్కీమ్లో కొత్త ఇన్వెస్టర్స్ డబ్బులన్నింటినీ కూడా పాత వాళ్ళకి ఇస్తారన్నమాట. సో అందుకని ఇక్కడ వీళ్ళు ఈ యొక్క పోంజీ స్కీమ్ని అయితే ఈ యొక్క పదాన్ని యూజ్ చేశారు. ఈ యొక్క పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో విఆర్ఎల్ యూకే పేరెంట్ కంపెనీ, అదాని పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో ఈ యొక్క కంపెనీకి తీర్చలేని అప్పులు ఉన్నాయని, ఇక్కడ ఇండియాలో సంపాదిస్తున్న డబ్బులు ఏదైతే ఉందో ఈ యొక్క వేదాంత కంపెనీ ఆ మనీతో ఈ యొక్క కంపెనీ యొక్క డెప్ట్స్, ఆ యొక్క అప్పులకి వడ్డీ మాత్రమే కడుతున్నారని అయితే వీళ్ళు రిపోర్ట్లు చెప్తున్నారు అన్నమాట. సో దీనివల్ల మెయిన్లీ నష్టపోయేది ఇండియన్ షేర్ హోల్డర్స్ గైస్. సో ఎందుకంటే ఇక్కడ ఇండియన్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ అంతా కూడా, సో ఈ డివిడెండ్స్ కానీ, సో ఇక క్యాష్ ఫ్లోస్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క యూకే పేరెంట్ కంపెనీకి విఆర్ఎల్కి అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ అలిగేషన్ ఏంటంటే, వేదాంత ఆన్ ద బ్రింక్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ, అంటే దివాలా స్టేజ్లో ఉంది అనేది వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. సింపుల్గా చెప్పాలంటే అప్పుల్లో మునిగిపోయింది. సో టోటల్ మొత్తం గ్రూప్ అంతా కూడా కొలాప్స్ అయిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా ఈ యొక్క రిపోర్ట్ అయితే మనకు చెప్తుంది గైస్. అండ్ థర్డ్ మెయిన్ అలిగేషన్ ఇంకోటి ఏంటంటే అకౌంటింగ్ ఫ్రాడ్. సో ఇది అన్నిటికన్నా కూడా ఒక సీరియస్ మ్యాటర్ అనమాట. కంపెనీ లెక్కలన్నీ కూడా తేడాగా ఉన్నాయి. సో ఇది మోసం చేయడమే అన్నట్టుగా అయితే ఇక వైస్రాయ్ కంపెనీ అయితే చెప్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ యొక్క పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో విఆర్ఎల్ కంపెనీకి దాచిపెట్టినటువంటి, అంటే బయటికి చెప్పలేనటువంటి అప్పులు అయితే చాలా ఉన్నాయంట. ఇంకో బెయిట్ అండ్ స్విచ్ మోడల్ గురించి కూడా వీళ్ళు చెప్పారన్నమాట. అంటే వేదాంత సూపర్ ప్రాజెక్ట్స్, అంటే మెగా ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేసి దాని నుంచి మార్కెట్ ద్వారా డబ్బులు అయితే తీసుకొని
కానీ ఆ డబ్బులన్నీ కూడా ఈ యొక్క పేరెంట్ గ్రూప్ కంపెనీ అయినటువంటి ఈ యొక్క వీఆర్ఎల్‌కి అయితే వెళ్ళిపోతాయన్నమాట. సో, ఏదైతే అప్పులు తీర్చడానికో, సో, వడ్డీలు కట్టడానికో, సో, దానికైతే. సో, ఆ ప్రాజెక్ట్స్ ఇంకా ఎప్పటికి కూడా స్టార్ట్ అవ్వవు. సో, దీనివల్ల ఇండియన్ ఇన్వెస్టర్స్ మాత్రం హెవీగా లాస్ అవ్వాల్సి వస్తదనైతే ఈ యొక్క రిపోర్ట్‌లో మెన్షన్ చేశారన్నమాట. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! మనకు పారాసిస్ స్ట్రక్చర్ గాని, కూలిపోయే రిస్క్ గాని, ఇంకా ఫ్రాడ్, సో, ఇలాంటి అలిగేషన్స్ ఇవన్నీ కూడా చాలా సీరియస్ అలిగేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో, దీనివల్ల ఖచ్చితంగా స్టాక్ అయితే ఎంతో కొంత ఇంపాక్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉందనమాట. ఆఫ్‌కోర్స్ మనకి వేదాంత అయితే వీళ్ళు ఇలాంటి రిపోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఊరికే కూర్చొనైతే ఉండలేదు గైస్. సో, ఇది కూడా కాస్త గట్టిగానే అయితే రిప్లై అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, వీళ్ళ యొక్క స్ట్రాటజీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉందనమాట. ఇక్కడేంటంటే వైస్‌రాయ్ అడిగినటువంటి ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ గాని, అదేవిధంగా హై ఇంట్రెస్ట్ పేమెంట్ లాంటి వాటికి గాని ఆన్సర్ చేయకుండా డైరెక్ట్‌గా వైస్‌రాయ్ మీదైతే అటాక్ చేశారు ఈళ్ళు. ఏదైతే మన వేదాంత గ్రూప్ ఉందో అది. అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అయితే వేదాంత క్వెషన్ చేసిందనమాట. వేదాంత అఫీషియల్‌గా ఈ రిపోర్ట్‌లో మెలీషియస్ అండ్ బేస్‌లెస్ అలిగేషన్స్ అని అయితే కొట్టిపారేసింది. అంటే ఏంటంటే ఆధారాలు లేని ఆరోపణలు ఇవన్నీ అని చెప్పైతే ఈ యొక్క రిపోర్ట్‌లో మెన్షన్ చేసిందనమాట. మనకు ఏదైతే వేదాంత కంపెనీ ఉన్నది. సో, ఇక్కడ మనకు వేదాంత 2 మెయిన్ పాయింట్స్ అయితే మెన్షన్ చేసిందనమాట. అదేంటంటే ఫస్ట్ వైస్‌రాయ్ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి అబద్ధాలు స్ప్రెడ్ చేసి, సో, దానివల్ల స్టాక్ పడిపోయాక దాని నుంచి వచ్చే అమౌంట్ ఎర్న్ చేద్దామని అయితే వీళ్ళు చూస్తున్నట్టుగా అయితే మెన్షన్ చేశారు. సో, ఇక్కడేంటంటే వేదాంత డీమర్జర్ ప్లాన్ చేస్తున్న టైంలో యాన్యువల్ మీటింగ్ ముందైతే ఈ యొక్క వైస్‌రాయ్ కంపెనీ రిపోర్ట్ అయితే రిలీజ్ చేసిందనమాట. సో, దీనికి ఈ యొక్క వేదాంత కంపెనీ ఏమని చెప్తుందంటే, ఈ యొక్క కంపెనీని డ్యామేజ్ చేయడానికి ఇలా చేశారని అయితే వేదాంత వాదన అనమాట. సో, ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఒక క్లాసిక్ కార్పొరేట్ వార్ అనమాట. ఒక పక్కేమో గట్టి అలిగేషన్స్ ఉంటాయి. ఇంకో పక్కేమో కంపెనీ డిఫెన్స్ అనమాట. సో, ఫ్రెండ్స్ ఈ యొక్క డ్రామా అంతటికి కూడా ఈ యొక్క స్టాక్ మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందో ఇప్పుడు మనం చూద్దాం గైస్. సో, ఫస్ట్‌గా మనం వేదాంత స్టాక్ చూసుకున్నట్లయితే ఇది మనకి ఇంట్రాడేలో 8% వరకు ఫాల్ అయిందనమాట. బట్ క్లోజింగ్ వచ్చేసరికి మనకు 3.4%లో క్లోజ్ అయింది. సో, ఫ్రెండ్స్ ఈ యొక్క డ్యామేజ్ అయితే ఎక్కడితో ఆగలేదనమాట. ఒక వైరస్ లాగా ఈ యొక్క నెగెటివ్ సెంటిమెంట్ హిందుస్థాన్ జింక్ కూడా స్ప్రెడ్ అయింది. సో, ఇక్కడ హిందుస్థాన్ జింక్ కూడా మనకు నిన్న 2.6% అయితే ఫాల్ అవ్వడం జరిగిందనమాట. సో, ఈ యొక్క వేదాంత కంపెనీ యొక్క మెటల్ సెక్టార్‌లోనే పెద్ద కంపెనీ కాబట్టి, సో, ఈ స్టాక్ ఫాలో అవ్వడంతో మొత్తం నిఫ్టీ మెటల్ ఇండెక్స్ అంతా కూడా ఫాలో అయిందనమాట. సో, నిన్న నిఫ్టీ మెటల్ ఇండెక్స్ నియర్లీ 1.4% వరకు కూడా ఫాలో అయింది. సో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక స్టోరీకి ఎంత పెద్ద పవర్ ఉందనేదైతే. కేవలం జస్ట్ ఒక రిపోర్ట్ అనేది ఒక కంపెనీని, అదేవిధంగా ఒక సెక్టార్‌ని ఎలా షేక్ చేసిందో మనమైతే ఇప్పుడు చూసాం అనమాట. సో, ఫ్రెండ్స్ ఇదంతా ఓకే. బట్ మనం మెయిన్ క్వెషన్స్‌కి అయితే వద్దాం అనమాట. అదేంటంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే షార్ట్ సెల్లింగ్ రిపోర్ట్ అనేది ఒక జడ్జ్ ఇచ్చినటువంటి తీర్పు అయితే కాదనమాట. అది కేవలం ఒక ఆరోపణ. జస్ట్ అలిగేషన్. సో, మనకి అసలు నిజం ఏంటో ఇప్పటివరకు మనకు తెలీదనమాట. సో, అలాగని చెప్పి దీన్ని మనం ఇగ్నోర్ అయితే చేయలేం. సో, ఈ యొక్క రిపోర్ట్ నిజమా కాదనే మాట పక్కన పెడితే, ఈ యొక్క వేదాంత స్టాక్‌లో ఒక కొత్త రిస్క్ లేయర్‌ని అయితే యాడ్ చేసిందనమాట ఈ రిపోర్ట్. సో, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నవన్నీ కూడా కొంచెం సీరియస్ మ్యాటర్స్ అనమాట. అవేంటంటే, సో, ఈ యొక్క డెబ్ట్స్ అప్పులు గానీ, అదేవిధంగా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం గానీ, సో, వీటినైతే మనం ఖచ్చితంగా ఇగ్నోర్ చేయలేం. సో, ఇక్కడ మీ పని ఏంటంటే ఒక డిటెక్టివ్ లాగా నిజాన్ని కనుక్కోవడం కాదు. మీ పని మీ యొక్క రిస్క్ ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేయడం అనమాట. సో, ఫ్రెండ్స్ మీరు గనక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే, సో, మీకు మీరుగా ఒక 3 క్వెషన్స్ అయితే వేసుకోండి గైస్. అదేంటంటే, అంటే ఈ యొక్క విషయం వల్ల మీరు ఇన్వెస్ట్ చేయడానికి గల ఉన్నటువంటి కారణం ఏమైనా చేంజ్ అయిందో లేదో ఒకసారి మీకు మీరు క్వెషన్ చేసుకోండి. అదేవిధంగా సో, ఇలాంటి పెద్ద క్వెషన్స్ ఉన్న స్టాక్‌ని పట్టుకొని కూర్చోవడం నాకు ఓకేనా కాదా అని కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి అనమాట మీకు మీరు. అండ్ మూడోదిగా ఈజ్ మై పొజిషన్ సైజ్ టూ లార్జ్ ఫర్ దిస్ లెవెల్ ఆఫ్ అన్సర్టెనిటీ. అంటే ఈ యొక్క అన్సర్టెనిటీకి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువైందా లేదంటే తక్కువైందా కూడా క్యాలిక్యులేట్ చేసుకొని దాని తగ్గట్టుగా మీరు డిసిషన్స్ అయితే తీసుకోండి గైస్. సో, ఒకవేళ మీరు గనక షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే గనక ఇలాంటి న్యూస్ వల్ల అయితే మార్కెట్‌లో హై వాలటాలిటీ ఉంటదనమాట. సో, ఒకవేళ వన్ డే బ్యాడ్ న్యూస్ రావచ్చు. అనదర్ డే ఆ రిపోర్ట్ రాంగ్ అని రావచ్చు. సో, దీనివల్ల ఏంటంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ హై వాలటాలిటీ అయితే ఉండడానికి అవకాశం ఉంటదనమాట. సో, ఈ టైంలో మీరు ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. సో, ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ వీడియోలో ఒక యూఎస్ చెందినటువంటి ఒక షార్ట్ సెల్లర్ కంపెనీ చేసినటువంటి సీరియస్ అలిగేషన్స్ గురించి, అదేవిధంగా వేదాంత వాటిని ఏ విధంగా డిఫెన్స్ చేసిందని అయితే మనం అయితే తెలుసుకున్నాం అనమాట. సో, ది రియాలిటీ ఏంటంటే మనకి ఇప్పటివరకు కూడా ఫుల్ క్లారిటీ అయితే లేదు. హూ ఈజ్ రైట్ అండ్ హూ ఈజ్ రాంగ్ అనేది అయితే. సో, ఒకవేళ ఇన్వెస్టర్‌గా మనం ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో, ఫ్రెండ్స్ ఇదైతే మనకు వేదాంతం మీద వైస్‌రాయ్ చేసినటువంటి ఒక అలిగేషన్ రిపోర్ట్ రిలేటెడ్‌గా ఒక అనాలిసిస్ వీడియో అనమాట.
ఫ్రెండ్స్ ఈ యొక్క బ్రేక్‌డౌన్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మన యొక్క ప్రైవేట్ ట్రేడింగ్ అకాడమీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి గైస్. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.